సార్ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత గూడా వుమెన్‌కి షివరింగ్ ఒస్తది. ఫుల్ షివరింగ్ ఒస్తది. సో, అది అనస్థీషియా వల్లలా? లేదా బ్లడ్ లాస్ వల్ల సార్? బాడీలో అనస్థీషియా ఇచ్చినప్పుడు సర్టెన్ చేంజెస్ వస్తాయి. ఓకే. వన్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద బాడీ ఈస్ టెంపరేచర్ డిఫరెన్సెస్. ఓకే. బేసికల్లీ మన బాడీ ఏంటంటే వీఆర్ హోమియోథర్మిక్ ఇండివిజువల్స్ అనమాట. హ్మ్. మనము హ్మ్. హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. కోల్డ్ బ్లడెడ్ వర్సెస్ వార్మ్ బ్లడెడ్ వినే ఉంటారు మీరు. అవును కోల్డ్ సార్. బ్లడెడ్ అంటే ఏవైతే యానిమల్స్ ఉంటాయో సర్టెన్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ హ్మ్. కోల్డ్ బ్లడెడ్. హ్మ్. వార్మ్ బ్లడెడ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్. దే కెన్ అడ్జస్ట్ టు ది ఔట్‌సైడ్ హ్మ్. టెంపరేచర్. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఇలాంటి రిఫ్లెక్సెస్ ఏదైతే బాడీలో ఆల్రెడీ ఉన్న రిఫ్లెక్సెస్ ఉన్నాయో అలాంటివి లాస్ అవుతాయన్నమాట ఆ హ్మ్. రిఫ్లెక్సెస్. సో, బాడీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, ఆ హీట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ది మెకానిజమ్స్ ఈస్ షివరింగ్. హ్మ్. విచ్ ఈస్ నార్మల్, ఫిజియోలాజికల్. బట్ డెఫినైట్‌లీ ఇట్ హాస్ టు బి అడ్రెస్డ్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ ఏం చేస్తామంటే ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్‌కి అది ఇన్‌ఫాక్ట్ నాట్ జస్ట్ ద ప్రెగ్నెంట్ ఫీమేల్, ఎనీ పర్సన్ అండర్‌గోయింగ్ సర్జరీ హ్మ్. కమింగ్ ఫర్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఆర్ డ్యూరింగ్ ద సర్జరీ ఇలాంటి రెస్పాన్స్ మేము చూస్తూ ఉంటాం. ఓకే. సో, వన్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వి డూ ఈస్ ఇమ్మీడియేట్‌లీ కవర్ చేయడం పేషెంట్‌ని బ్లాంకెట్ అండ్ ఏసీ ఎన్వైర్న్‌మెంట్ టెంపరేచర్స్ అన్నీ కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆపరేషన్ హ్మ్. థియేటర్ హ్మ్. గానీ, ఐసీయూస్‌లో గానీ. ఆల్మోస్ట్ లైక్ 22-23 డిగ్రీస్ దగ్గర పెడతాం. అలాంటప్పుడు బాడీ డెఫినెట్‌లీ రియాక్ట్ అవుతుంది. మనము హ్మ్. ఒక దగ్గర చల్లని ప్రదేశం వెళ్ళినప్పుడు అవును సార్. నేచురల్‌గా మనం గూడా షివర్ అవుతాం. హ్మ్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్స్. హ్మ్. అలాంటిదే ప్రెగ్నెంట్ ఫీమేల్‌కి వచ్చే షివరింగ్. సో, హ్మ్. ఫస్ట్ వాట్ వి డూ ఇస్ కవర్ ద బాడీ. ఆ టెంపరేచర్‌ని కొంచెం వార్మ్‌గా చేయడము అండ్ యాంబియంట్ టెంపరేచర్ ఒకవేళ ఆపరేషన్ థియేటర్‌ది గానీ, ఏసీది గానీ ఏమన్నా మనం పెంచడానికి వీలుంటే అది చేయడము. హ్మ్. అప్పటికి తగ్గకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్నమాట. హ్మ్. దాంతోటి దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ సెటిల్ అవుతాయి. సార్ మీరిందాకన్నారు ఫెయిల్డ్ కేసెస్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి. సో, మనం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నా కానీ, లేకపోతే ఫెయిల్డ్ కేసెస్ 0.01% ఉంది సార్. ఇప్పుడు అనస్థీషియా డోస్ అనేది మనం సర్టెన్ టైమ్ వరకన్నట్టు ఇస్తాం. సమ్‌టైమ్స్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన టైంలో కంటే బిఫోరే అనస్థీషియా పవర్ అనేది తగ్గిపోయినప్పుడు ఆ పేషెంట్ వినడం ఏంటంటే రెస్పాన్స్ అవ్వలేరు. అంటే చెప్పలేరు మాకు అనస్థీషియా పోయింది అని చెప్పేసి. బట్ వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో, అది మీకెలా తెలుస్తది సార్? అంటే ఈ పర్సన్‌కి అనస్థీషియా లెవెల్ అనేది తగ్గిపోయింది అని చెప్పేసి మీకెలా రికగ్నైజ్ యాహ్! చేయగలుగుతారు? దిస్ ఈస్ కాల్డ్ వాట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్స్ కాల్డ్ అవేర్‌నెస్. ఓకే. ఓకే. అవేర్‌నెస్ ఈస్ వన్ ఎంటిటీ విచ్ డెఫినైట్‌లీ హాస్ టు బి అడ్రెస్డ్. హ్మ్. దాన్ని కంపల్సరీ ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్‌లో అవేర్‌నెస్ ఒక పేషెంట్ అవేర్ అయ్యాడు హ్మ్. డ్యూరింగ్ సర్జరీ, మాటలు వినబడ్డాయి, హ్మ్. మాట్లాడుకున్నవి వినబడ్డాయి అంటే అది ఒక పెద్ద ఇష్యూ. ఓకే. అలాగే ఇండియాలో కూడా నౌ బికాస్ ఆఫ్ ది అవేర్‌నెస్ అండ్ ఆల్ బయట జనాలకి తెలియడం, అనస్థీషియా గురించి తెలియడము. ఫస్ట్ క్వెషన్ వెనెవర్ వి సీ పేషెంట్స్ కమింగ్ ఫర్ ప్రీ అనస్థీషియా చెకప్స్ కానీ, ఇది గానీ, హ్మ్. నేనైతే కంప్లీట్‌గా అన్‌కాన్షియస్ ఉంటాను కదా! నాకేం వినపడదు, నాకేం కనబడదు కదా! అనేది. హ్మ్. డెఫినైట్‌లీ దట్స్ వై దిస్ ఇష్యూ హాస్ టు బి అడ్రెస్డ్. హ్మ్. సో, దీనికి మనకి డిఫరెంట్ అనస్థెటిక్ ఏజెంట్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెంట్ ఈస్ అన్ ఇన్‌హలేషనల్ ఏజెంట్ అంటామన్నమాట. ఓకే. అంటే మనము గ్యాస్ తోటి మనం ఏదైతే చూపిస్తూ ఉంటాం కదా! అది మాస్క్ నుంచి ఫస్ట్ చేసి దాని తర్వాత మనం గొంతులో ట్యూబ్ పాస్ చేసిన తర్వాత సర్క్యూట్ పెట్టేసేసి కంటిన్యూయస్ అనస్థీషియా ఇస్తామన్నమాట. హ్మ్. సో, దాని నుంచి డెలివర్ చేసే ఏజెంట్ వన్ ఆఫ్ ది ఏజెంట్ ఈస్ ఇన్‌హలేషనల్ ఏజెంట్. ఓకే. ఇన్‌హలేషనల్ ఏజెంట్స్ ఆర్ మెంట్ టు ప్రివెంట్ అవేర్‌నెస్. ఓకే. ఆ అవేర్‌నెస్ రాకుండా క్రియేట్ చేసేవి ఇన్‌హలేషనల్ ఏజెంట్స్. అవి కూడా టైట్రేటెడ్ ప్రాపర్ డోసెస్‌లో యూజ్ చేయాలన్నమాట. ఓకే. యాస్ నేను ఇదివరకు చెప్పినట్టు పేషెంట్స్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్స్ బాడీ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్. హ్మ్. అవన్నీ చూసుకొని ఎక్స్‌పీరియన్స్ హ్యాండ్స్, క్వాలిఫైడ్ పర్సనల్ డెఫినైట్‌లీ దే నో హౌ టు టైట్రేట్. ఎంత డోస్ పెట్టాలి. ఒక డయల్ సెట్టింగ్ ఒక వేపరైజర్ ఉంటుందన్నమాట ఆ వర్క్ ఓకే. స్టేషన్ మెషిన్‌లో. సో, హ్మ్. దానిలో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. దానిలో లిక్విడ్ ఏస్తాము. అది ఆవిరిగా బయటికొస్తుందన్నమాట హ్మ్. వేపర్‌గా. సో, అవి డయల్ సెట్టింగ్స్ ప్రాపర్‌గా పేషెంట్‌కి బాడీ వెయిట్ గాని, పేషెంట్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటూ టైట్రేట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద సర్జరీ దాన్ని టోటల్‌గా కట్ ఆఫ్ చేస్తామన్నమాట. హ్మ్. దిస్ ఈస్ హౌ వి డు. సార్ నార్మల్‌గా ఇన్ జనరల్‌గా బయట చాలామంది ఆల్కహాలిక్ పర్సన్స్ ఉంటారు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళుంటారు. తర్వాత ఈ గాంజాయి తీసుకునే వాళ్ళుంటారు. సో, వాళ్ళకి అనస్థీషియా మోస్ట్‌లీ అంటే అంత పని చేయదు అనేసని అంటారు. సో, వాళ్ళకి ఎలాంటి పర్సెంటేజ్ తీసుకొని మీరు అనస్థీషియా ఇవ్వడం జరుగుద్ది సార్? పేషెంట్స్ అడిక్షన్స్, హ్యాబిచ్యుయేషన్స్ మేము హిస్టరీ టేకింగ్‌లో తీసుకుంటామన్నమాట. ఓకే. హిస్టరీ టేకింగ్‌లో వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పార్ట్ ఏంటి అంటే పేషెంట్స్ ఏమన్నా హ్యాబిచ్యుయేషన్స్ కానీ, అడిక్షన్స్ ఉన్నాయా?
అండ్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్ అండ్ వాళ్ళ డైలీ క్వాంటిటీ ఎంత. వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ రియలీ మెయిన్లీ ఫోకస్ ఇస్ డెఫినెట్లీ స్మోకింగ్ ఈజ్ వన్ ఇష్యూ, ఆల్కహాల్ ఈజ్ వన్ ఇష్యూ, అండ్ అదర్ డ్రగ్స్ అంటే మన ఏవైతే అలవాటు పడే ఇవి ఉంటాయో మాదక ద్రవ్యాలు. సో అలాంటి దాంట్లో మేము హిస్టరీ టేకింగ్లో తీసుకున్నప్పుడు మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది దట్ సో అండ్ సో పర్సన్ హ్యాస్ బీన్ టేకింగ్ ఇంత ప్రొలాంగ్ పీరియడ్ నుంచి తీసుకు. వన్ ఆఫ్ ది మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఈజ్ ఆన్ ది లివర్ అండ్ కిడ్నీ. Liver is the basic big organ which metabolizes all the drugs in the body, majority of the drugs in the body అన్నమాట. సో వన్ ఆఫ్ ద బిగ్ ఫంక్షన్ లివర్ది, అంటే లివర్కి ప్లెంటీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దానిలో మోస్ట్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఏంటి అంటే డ్రగ్ మెటబాలిజం. ఆ డ్రగ్ మెటబాలిజంలో నార్మల్గా ఆల్కహాలిక్స్ కానీ ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎక్కువ మోతాదుగా తీసుకున్నా లేకపోతే ప్రొలాంగ్ పీరియడ్స్ తీసుకున్నా లివర్ ఎంజైమ్స్ అనేవి స్టిమ్యులేట్ అయిపోతాయి. సో ఆ స్టిమ్యులేటెడ్ ఎంజైమ్స్ ఉన్న పర్సన్స్కి మనం అనస్థిషియా ఇస్తే ఈ అనస్థిషియా డ్రగ్స్ కూడా ఫాస్ట్గా మెటబలైజ్ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి ఆ డోస్ సరిపోదు అనమాట. సో దాని తగ్గట్టు మనం టైట్రేట్ చేసుకొని కొంచెం డోస్ వేరియేషన్స్ చేసుకోవడం అనమాట. లెటస్ సే ఒక పర్సన్కి 100% ఉంటే వీళ్ళకు ఒక 10 to 20% ఎక్కువగా ఇస్తామన్నమాట. రికవరీలో కూడా ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, ఎస్పెషలీ మేము చూస్తూ ఉంటాం ఆల్కహాల్ విత్డ్రావల్ పేషెంట్స్. సో ఆల్కహాల్ మానిపించేసేసి సర్జరీకి తీసుకొని సర్జరీ అయిపోయిన తర్వాత ఐసీయూలో పెడితే పేషెంట్స్ ఆల్కహాల్ విత్డ్రావల్ తోటి లిటరలీ సైకోటిక్ బిహేవియర్ చేస్తారనమాట. సో వాటికి ఏంటంటే మళ్ళీ వాటికి కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ అని అండ్ కొన్ని మందులు ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి టు స్టాప్ దేర్ అగ్రెసివ్ బిహేవియర్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ప్రికాషన్స్ వాట్ వీ టేక్. ఓకే సార్, మీరు అనస్థీషియా ఇచ్చేటప్పుడు మీరు అన్నారు కదా హిస్టరీ తీసుకుంటామని చెప్పేసి, సో ఏమైనా టెస్టులు కానీ ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? వన్స్ అ పేషెంట్ విజిట్స్ ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు తనకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది ఏంటి అని ఈధర్ వాళ్ళు కనుక్కొనైనా వస్తారు, లేదా అక్కడ ఫ్రంట్ ఆఫీస్లో ఒక హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీస్లో పీపుల్ విల్ గైడ్ అకార్డింగ్ టు దేర్ నీడ్ కానీ ఏ స్పెషాలిటీ వాళ్ళు లుక్ చేస్తున్నారు కానీ అని. సో సపోజ్ పేషెంట్ డైరెక్ట్లీ సర్జరీకే వస్తున్నారు, లెటస్ సే గాల్ బ్లాడర్ సర్జరీకి. సో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి అంటే అసలు పేషెంట్కి ఏంటి ప్రాబ్లం ఉన్నది, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నది, అండ్ వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారు, వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమున్నాయి, కంట్రోల్డ్ ఉందా, అన్కంట్రోల్డ్ ఉందా, ఇవన్నీ మోస్ట్ బెనిఫిషియల్ వే చేయాలి అని అంటే ఒక క్వాలిఫైడ్ అనస్థిషియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం అన్నమాట. దిస్ ప్రక్రియ ఇది ఏదైతే చెప్తున్నానో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీ అనస్థిషియా చెకప్ అనమాట. సో అ సర్జన్ విల్ రెఫర్ టు ది అనస్థిషియాలజిస్ట్ ఫర్ ఫిట్నెస్ ఫర్ ద సర్జరీ. సపోజ్ హీ హాస్ డిసైడెడ్ టు ఆపరేట్, ఒకవేళ ఆపరేషన్ చేయాలి అనుకుంటే దానికి ఫిట్నెస్ యొక్క భాగంగా ప్రీ అనస్థిషియా చెకప్ అనేది పంపిస్తారన్నమాట. ఆ ప్రీ అనస్థిషియా చెకప్ లో యాజ్ ఐ సెడ్ హిస్టరీ టేకింగ్, దెన్ ఫాలోడ్ బై ఎగ్జామినేషన్, దెన్ ఫాలోడ్ బై ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ వర్కప్ అయిన ఇన్వెస్టిగేషన్స్ ఏవైనా ఉన్నాయా, ఏవైనా చేయించాలా అనేది, అండ్ వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్స్ వాళ్ళు ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు, ఏది ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా, అన్కంట్రోల్డ్ ఉన్నాయా. అన్కంట్రోల్డ్ ఉన్నాయంటే వాట్ వి కాల్ ఇస్ ఆప్టిమైజేషన్, అంటే వాటిని కొంచెం నియర్ నార్మల్గా తీసుకొచ్చేసేసి దెన్ పోస్టింగ్ ఫర్ సర్జరీ అనమాట. సపోజ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, ఎమర్జెన్సీ రూమ్ నుంచి కాల్ వచ్చింది, క్రష్ ఇంజరీయో లేకపోతే స్టాబ్ ఇంజరీయో ఏదో ఒకటి, లేకపోతే తలకు గాయాలయ్యే యాక్సిడెంట్ అయ్యి, దెన్ ఇవన్నీ కొంచెం సెకండరీగా ఫాలో అవుతాయి బికాస్ సేవింగ్ అ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటంటే క్విక్గా ఎంత ఫాస్ట్గా ఆప్టిమైజేషన్ చేసుకోగలుగుతాం అంత ఫాస్ట్ చేసుకోవడము, ఎన్ని రిపోర్ట్స్ పాసిబుల్ అయితే అన్ని రిపోర్ట్స్ చేయడము, ఏమైనా బ్యాకప్ బ్లడ్స్ కానీ అవన్నీ పెట్టుకోవడం, అండ్ ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లడం అనమాట. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సినారియో. ఎలెక్టివ్ సినారియో యూ హ్యావ్ టైం, మనకి కొంచెం టైం ఉంది అందుకని వాటిని ఎలెక్టివ్ అన్నాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆప్టిమైజేషన్ చేస్తాం. ఏమైనా అన్కంట్రోల్డ్ ఉన్న ఆస్తమా ఉంది సపోజ్, పేషెంట్ ఈజ్ రియలీ అంటే బాగా దగ్గుతున్నాడు లేకపోతే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, సో ఫస్ట్ స్టేబుల్ చేస్తాం అనమాట, ఆప్టిమైజ్ చేస్తాం. పేషెంట్కి ఇన్హేలర్స్ పెట్టడం కానీ, నెబులైజేషన్స్ పెట్టడం కానీ, దెన్ ఆప్టిమైజ్ చేసిన తర్వాత కొంచెం నియర్ నార్మల్ స్టేట్కి వచ్చారు అని అంటే దెన్ వీ టేక్ హిమ్ అప్ ఫర్ సర్జరీ. బికాస్ ఎయిర్వే అనేది ఇట్ ఈస్ ఐ మీన్ త్రూ ఎయిర్వేనే మనం అనస్థిషియా ఇవ్వాలి. ఎయిర్వే అంటే వెండ్ పైప్ అనమాట. సో ఆ వెండ్ పైప్ లోనే మనం ట్యూబ్ వేసేసి మెషిన్ కి కనెక్షన్ పెట్టేసేసి
ఆపరేషన్ అయిపోయేంత సేపు వరకు ఉంటుందన్నమాట ఆ కనెక్షన్. అయిపోయిన తర్వాత దాని నుంచి రికవరీ చేయడం అన్నమాట. సో ఇవన్నీ ఆప్టిమల్ స్టేట్ ఉంటే రిజల్ట్స్ అనేవి బెటర్‌గా ఉంటాయన్నమాట. ఓకే. యాహ్!